కానీ నిన్న అన్ని పేపర్లో వచ్చింది, ఏ పేపర్లో చూస్తున్నావు, ఏడాదిలో సర్కార్ పతనం అని. నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? ఇంకా నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నారు, మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాదులో. తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ. నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను మళ్ళాసారి మీరు మాట్లాడితే. మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. లిల్లిపుడు కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాని బొంబాయిలో తీసుకొచ్చి ఊడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జడ్పీటీసీ అయ్యి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయ్యి ముఖ్యమంత్రి అయ్యి నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లిల్లిపిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక మెదక్ సీట్ వస్తుందని అనుకుంటుంది, కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక్క సీటు నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్, ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలేసి చూస్తుంది, నీ కుటుంబాన్ని చూస్తే.